So Kerala was under the control of Chera rulers. Chola and Pandyas were the rulers of. Cholas ruled the extreme northern part of. Right. ఈ చేర రాజ్యం యొక్క రాజధాని నగరం. పవర్ఫుల్ రూలర్ ఆఫ్ దిస్ చేరా డైనాసిటీ వాజ్ నెడుంజలియన్ అనే అతడు గొప్ప. Hello dear aspirants, on Sangam age on three important Sangam dynasties, Chola, Chera and Pandya. During the post-Mauryan age, Mauryan age, the contemporary rulers of extreme southern part of India. Though Mauryans ruled the entire subcontinent, but this extreme southern part of India, Kerala and Tamil Nadu was not under the control of them. So Kerala was under the control of Chera rulers and Chola and Pandyas were the rulers of Tamil Nadu. Let us discuss the three Sangam dynasties and their contribution to the Tamil literature. Is popularly came to be known as Sangam literature. Sangam Sahityam మరియు సంగం యుగాలు, సంగం యొక్క వంశాల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. Let us see. Here, the post-Mauryan age, the three Sangam dynasties came into existence. So one is Chera, another one is Chola, and the third one is Pandya. Cheras were ruled the Kerala part, Malabar region. Malabar ప్రాంతాన్ని చేరపుత్రులు ఆర్ కేరళ పుత్రులు పరిపాలించారు. నెక్స్ట్ Cholas ruled the extreme northern part of తమిళనాడు. రైట్, తమిళనాడు యొక్క ఉత్తర ప్రాంతాన్ని చోళ రాజులు పరిపాలించారు. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ సదర్న్ పార్ట్ ఆఫ్ తమిళనాడు వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పాండ్యాస్. ఓకే, లెట్ us డిస్కస్ దేర్ ఇంపార్టెన్స్ అండ్ ద గ్రేట్ రూలర్ ఫ్రమ్ దిస్ డైనాసిటీస్ అండ్ దేర్ సింబల్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్ అండ్ ద ఫేమస్ రూలర్స్ ఫ్రమ్ దిస్ పీరియడ్. చేరా రూలర్స్ రూల్డ్ ద కేరళ, మలబార్ రీజియన్, మలబార్ తీరం అని కూడా పిలుస్తుంటాం ఈ కేరళ ప్రాంతాన్ని. మలబార్ తీరం అక్కడే ఉంది. కోరమాండల్ తీరం తమిళనాడు ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ కేరళ ప్రాంతాన్ని మలబార్ తీరం వెంబడి చేర రాజ్యం పరిపాలించడం జరిగింది. రైట్, ఈ చేర రాజ్యం యొక్క రాజధాని నగరం వంజీ ఆర్ కరూర్. వంజీ లేదా కరూర్ అనేది దీని యొక్క రాజధాని నగరంగా చెప్పుకోవచ్చు. రైట్, ఈ చేర రాజుల్లో అతి గొప్ప రాజు సెంగుట్టవాన్. సెంగుట్టవాన్ అనే పాలకుడు అతి గొప్ప పాలకుడు. చేర రాజుల్లోనే అగ్రగణ్యుడు మరియు అతి గొప్ప రాజుగా మిక్కిలి సుప్రసిద్ధుడుగా పేరొందాడు. ద ఫేమస్ అండ్ ద పవర్ఫుల్ రూలర్ ఆఫ్ దిస్ చేరా డైనాసిటీ వాజ్ సెంగుట్టవాన్. అండ్ ద చీఫ్ పోర్ట్ సిటీస్ ఆఫ్ this Chera kingdom was Musirin and Tondi, Calicut and Cochin and Calicut. These two are the main trading stations or the premium port cities of Chera kingdom. చేర రాజులు ఆ కాలంలోనే గొప్ప గొప్ప ఈ మణిమాణిక్యాలను, ముత్యాలను భారతదేశం నుంచి రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతి చేసేవారు. రైట్, విదేశాలకు ఎగుమతి చేసేవారు. ముత్యాలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి ఇక్కడ. రైట్, ముఖ్యంగా మదురై ప్రాంతంలో కావచ్చు, ఇక కేరళ ప్రాంతంలో కొచ్చిన్ తీరంలో కావచ్చు, కాలికట్ తీరంలో కావచ్చు. ఈ ప్రధాన తీరాల్లో విలువైన వజ్ర వైడ్యూరాలు, మణిమాణిక్యాలు మరియు ముత్యాలతో విదేశీ వ్యాపారం జరిగినట్లు మనకి తెలుస్తోంది. ప్లీనీ రచించిన న్యాచురల్ హిస్టరీలో కూడా ఈ ప్రస్తావన పదే పదే కనిపిస్తుంది. నెక్స్ట్, ద ఎంబ్లమ్ ఆఫ్ చేరా రూలర్స్ వాజ్ బౌ అండ్ యారో. రైట్, ఈ విధంగా విల్లు బాణం అంటుంటాం. రైట్, సో ద బౌ అండ్ యారో ఈజ్ ద సింబల్ ఆఫ్ ఐకాన్ ఆఫ్ దేర్ కింగ్డమ్. సో దిస్ బౌ అండ్ యారో వాజ్ ఎఫెక్టివ్లీ introduced and utilized in the art of warfare. యుద్ధ కళల్లో
మణిబంధం బహిర్ముఖం అని ఎలా అంటామో ఒకే బాణాన్ని 4 సార్లు సంధించే ఆ కళ వీరి కాలంలో గొప్పగా ప్రాచుర్యం పొందింది. అందుకే ఈ విల్లు బాణాన్ని వీరు ప్రధాన చిహ్నంగా ఉపయోగించినట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు చోళాస్. చోళాస్ రూల్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ తమిళనాడు. ఉత్తర తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించారు చోళులు. అండ్ ద ఇంపార్టెంట్ రూలర్ ఫ్రమ్ దిస్ చోళా డైనాసిటీ కరికాల చోళా. కరికాల చోళా. కరి మీన్స్ బ్లాక్, కాలా మీన్స్ ఫుట్, రైట్. నల్లటి పాదాన్ని కలిగి ఉన్నవాడే కరికాల చోళుడు. నల్లటి పాదం, ఇతడి యొక్క పాదం యొక్క రంగు చాలా నల్లగా ఉంటుంది, అందుకే కరికాల చోళులు అంటుంటారు, రైట్. కాకతీయులు కూడా కరికాల చోళుని యొక్క వంశానికి చెందినవారు అంటూ గొప్పగా చెప్పుకున్నారు, రైట్. కాకతీయులు శూద్రులు మరియు కరికాల చోళుడి యొక్క వంశానికి చెందినవారుగా చెప్పుకున్నారు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ చోళ వంశం అనేది మధ్యయుగ భారతదేశంలో ఉన్న చోళులు వీరు ఒకే కాలానికి చెందినవారు కాదు. మధ్యయుగ భారతదేశంలో చోళ వంశం ఉంది, తంజావూరు చోళులు అంటారు వారిని. కానీ ఇక్కడ మౌర్యుల కాలంలో మౌర్యుల సమకాలికులుగా మౌర్యానంతర యుగంలో కూడా ఈ చోళ దేశాన్ని తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించిన చోళులు వేరు. దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద మిడివల్ డేస్ చోళాస్ ఆర్ తంజావూర్ చోళాస్. అండ్ వెరీ ఇంపార్టెంట్ cities or capitals of this Chola, Urayur and Puhar. Urayur and Puhar ఇవి వీరి యొక్క ప్రధాన రాజధానులుగా కేంద్రీకరించబడ్డాయి, రైట్. కావేరీ పట్టణం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యాపిటల్, ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ చోళాస్ అండ్ ప్రీమియం పోర్ట్ సిటీ ఆఫ్ చోళాస్, డాక్యార్డ్ ఆఫ్ చోళాస్. కావేరీ పట్టణం అనేది చోళుల యొక్క ప్రధాన ఆర్థిక రాజధానిగా కొనసాగింది. అండ్ ద ఎంబ్లమ్ ఈజ్ టైగర్. పులి అనేది వీరి యొక్క రాజ్య చిహ్నంగా చెప్పుకోబడింది. నెక్స్ట్ పాండ్యాస్. పాండ్యాస్ రూల్ ద సదరన్ పార్ట్ ఆఫ్ తమిళనాడు అండ్ మదురై ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ పాండ్యాస్. నెడుంజలియన్ is the famous ruler from this dynasty, right. Pandyans rule the southern part of Tamil Nadu. Nedunjalian was the famous and important ruler of this dynasty, and Pandyans capital is Madurai. Madurai అనేది వీరి యొక్క రాజధాని. నెడుంజలియన్ అనే అతడు గొప్ప పాలకుడు పాండ్య రాజుల్లో, రైట్. వీరు మరి మధ్యయుగ భారతదేశంలో కూడా మనకి పాండ్యులు కనిపిస్తారు. ఆ పాండ్యులు వేరు మరియు ఈ పాండ్యులు వేరు. మధ్యయుగ కాలంలో పాండ్యుల్ని అంతమొందించి సుల్తాన్లు రాజ్యానికి వస్తున్నారు, రైట్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ మధ్యయుగ యాదవ రాజ్యంపై, పాండ్య రాజ్యంపై, కాకతీయ రాజ్యంపై, హోయసాల రాజ్యంపై దండెత్తిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మధ్యయుగ పాండ్యులకి మధ్యయుగ చోళులకి సమకాలికులు కారు. వీరు వేరు, వాళ్ళు వేరు. ఈ అంశాన్ని మనం గుర్తించాలి. ఈ మౌర్యులకి సమకాలికులైన పాండ్యులు మరియు చోళులమ్మ, రైట్. ముజిరిస్ అండ్ కోర్కాయ్ కావేరి. సో ఇక్కడ ముజిరిస్ మరియు కోర్కాయ్ అనేటివి వీరి యొక్క ప్రధాన రేవు పట్టణాలుగా చెప్పుకోవచ్చు. కార్ప్ అంటే చేప. ఇలా చేప గుర్తులు వీరి యొక్క చిహ్నంగా చెప్పుకోవచ్చు. చేపల్ని వీరి యొక్క చిహ్నంగా చెప్పుకోవచ్చు. కాప్ ఈజ్ ద సింబల్ ఆఫ్ పాండ్యన్ rulers. So this is about the important 3 dynasties, political history and the important rulers.